చూసుకుంటే ఇలా ఇటువంటి కామెంట్స్ కూడా ఎక్కడ 11 అనిపించినా సరే వాళ్ళు మమ్మల్ని అన్నారు, ఇది ఇది మాలకే అన్నట్టుగా అయితే ట్రోల్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. సోషల్ మీడియా మొత్తం కూడా ఎట్లా అంటే నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ లో కూడా పృథ్వీరాజ్ గారు చేసినటువంటి కామెంట్స్ మీదే అంతా 25,000 ట్వీట్స్ అయితే పెట్టడం జరిగింది. బాయ్కట్ లైలా అని అంటున్నారు అనమాట. దాని మీద మీరేం చెప్తారు? వాళ్ళ కాదు, ఎందుకు చెప్పినా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చేస్తుంటుంది, ఎవరో పక్కోళ్ళని పెట్టి తిట్టిస్తుంది. వాళ్ళ సంస్కారం అంతే. వైఎస్ఆర్సీపీ సంస్కారం బూతుల సంస్కారం. ఆ రాజకీయ నాయకులు ఎలాంటి నీచులంటే, ఎలాంటి గొప్ప ఫ్యామిలీనైనా వాళ్ళని రోడ్డు మీద పడేసేదాకా ఆ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళు ఎంత దరిద్రంగా ప్రవర్తన చేస్తుంటారంటే, ఎంత ఉన్నతమైన కుటుంబంలో వాళ్ళనైనా సరే రోడ్డు మీద లాగేస్తారు. వాళ్ళకి లేనిపోని రంకు అంటుగట్టి వాళ్ళ కుటుంబాలని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు. ఉదాహరణ చెప్పనా, పవన్ కళ్యాణ్ గారి మీద ఉందండి. పవన్ కళ్యాణ్ గారి మీద శ్రీరెడ్డి ఎంత నీచంగా మాట్లాడింది మనకి అందరికీ తెలిసిన విషయం. అలాగే శ్రీరెడ్డి కాదు, రోజా ఎంత అధ్వానంగా మాట్లాడి, చిరంజీవి గారి ఫ్యామిలీ ఎవ్వరికీ ఉపయోగం లేదు, వాళ్ళు ఎక్కడా సహాయం చేసినట్టు నేను చూడలేదు, వాళ్ళంతా సంస్కారం లేని బిహేవియర్ అని చెప్పేసి నోటుకొచ్చినట్లు మాట్లాడినప్పుడు రోజా అప్పుడు ఏమనాలా, నాయకుడు అదేంటి పిలిపించి ఏమనాలా, మీరు అలా మాట్లాడకూడదని దాని నోట్లో ఏదైనా పెట్టి బుద్ధి చెప్పాలి, నోరుమి అని చెప్పాలి. అలాగే శ్రీరెడ్డి నోరుమి వల్ల ఇలాడెవడో ఊరగడ్డ అనిల్ గాడు ఎంత నీచంగా తిట్టాడండి. సిగ్గు లేదా పెద్దవాళ్ళకి, ఇప్పుడు మాట్లాడే వాళ్ళకి, ట్వీట్ చేసే వాళ్ళకి సిగ్గుందా, బుద్ధుందా ఎదవలకి? అప్పుడు నీ ప్రభుత్వం ఉంది కదా అనిల్, తప్పు అని చెప్పి తీసుకెళ్ళి జైలు వేయాలి కదా. ఆ సంస్కారం ఏమైపోయింది? పృథ్వీరాజ్ ఏమన్నాడు చూపించండి, ఏమన్నాడు? పృథ్వీరాజ్ గారు 150 మేకలు ఉండేవి, లాస్ట్ కి యాదృచ్ఛికంగా నాకు 11 మేకలు మిగిలే లాస్ట్ అని. అది దాన్ని గత ప్రభుత్వాన్ని ఉద్దేశించి అనడం అయితే జరిగిందని. సో విశ్వక్సేన గారు కూడా మరి ఈ విషయం మీద ఎందుకు సారీ చెప్పాలి, ఎందుకు చెప్పాడంటే వీళ్ళ ట్రోలింగ్ భరించలేక, నేనేదో సినిమా రిలీజ్ చేసుకున్నా కనీసం సారీ అని చెప్పకపోతే పద్ధతిగా ఉండదు. అసలు వాళ్ళు ఆపాదించుకున్నారు, ఓకే, తప్పేం లేదు, ఆపాదించుకోవడం తప్పలేదు. వాళ్ళు 151 నుంచి 11 పడిపోయారు కదా, పడిపోయినప్పుడు ఆపాదించుకోవచ్చు. ఆ మాత్రం అక్కడ జరిగింది ఏంటి సన్నివేశం, ఈయన కమెడియన్ గా, ఈయన రాజకీయ నాయకుడిగా మాట్లాడాడు. నీకు దమ్ము ఉంటే, నీకు ధైర్యం ఉంటే పృథ్వీరాజ్ గారు వాళ్ళ అమ్మ తిట్టే పని ఉంటుంది, వాళ్ళ కుటుంబాన్ని తిట్టే పని ఏముంది? ఇంక మానరా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకులు కానీ బూతుల పురాణం. ఈ బూతులతోనే బతుకుతుంటారు వాళ్ళు, బూతులతోనే మనిషిని ఇబ్బంది పెడుతుంటారు. అలాగే పృథ్వీరాజ్ గారు రాత్రి వాళ్ళు పెట్టి పృథ్వీ గారు చేసినటువంటి కామెంట్స్ వల్ల సినిమా మీద ప్రభావం చూపుతుంది. మేము ఫస్ట్ షోనే HD క్వాలిటీలో రిలీజ్ చేస్తామని అయితే చాలా మంది అంటున్నారు. అవునా? మొన్న ఏ సినిమా రిలీజ్ అయింది? గేమ్ చేంజర్. 1 డేలో బస్సు వేసేసారు. తండ్రి ఇప్పుడు చూపిస్తాను HD క్వాలిటీ వాళ్ళు రిలీజ్ చేసేస్తున్నారు. దొంగనా కొడుకులు, దాన్ని మనం ఏం చేయలేము. వాళ్ళు ఏదో కావాలని పృథ్వీరాజ్ బెదిరించాలని బెదిరిస్తున్నారు. పాపం రాత్రి ఆయన ఫోన్ కాల్స్ మాట్లాడి బెదిరించారు, బాగా బెదిరించి అమలక్కలు తిట్టారు, తల్లిని తిట్టారు. తిట్టిన తర్వాత ఆయన ఇబ్బంది పడి డిప్రెషన్లో పడిపోతే గబగబా మన వాళ్ళంతా వెళ్ళి దగ్గర వాళ్ళు తీసుకొచ్చి నవీన్ రెడ్డి హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇప్పుడు హ్యాపీగా కొంచెం కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? కంప్లైంట్ ఖచ్చితంగా ఇస్తాం. ఎవడైతే బెదిరించాడో వాడి మీద, జనసేన కార్యకర్తగా చెప్తున్నా, ఎవడైతే బెదిరించాడో వాడి మీద ఖచ్చితంగా కంప్లైంట్ ఇచ్చి తీరుతాం. హోమ్ మినిస్టర్ దగ్గర దాకా కూడా వెళ్తాం. అక్కడ ఏదో నిన్ను ఉదహరించన్నాడా, లేకపోతే ఇప్పుడు కేవలం కామెడీగా ఒక చిన్న డైలాగ్, దానికి పెద్ద కంప్లైంట్ ఇవ్వనట్టు పృథ్వీరాజ్ బ్యాన్ చేయాలా, సినిమాని బ్యాన్ చేయాలి? ఎవరైనా బ్యాన్ చేయడానికి సినిమా వాడితో పెట్టుకున్నవాడు ఎవడో సర్వనాశనం అయిపోయాడు తెలుసా. బుద్ధి లేకుండా మాట్లాడకండి. 151 నుంచి 11 పట్టుకుని ఇంకా సిగ్గు లేకుండా ఇంకా 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 జన సినిమా వాళ్ళని క్యారెక్టర్ అసాసినేట్ చేసి తప్పు చేసి చూపిద్దామని చూస్తే మీరే నాశనం అయిపోతారు, వేరే ఏమవుతారు. పృథ్వీరాజ్ గారు
ఆయన ఎందుకు భయపెడుతున్నారు బాబు? ఈ మానరాయి ఫ్యాక్షనిజం, ఈ గోండాయిజం, ఈ బెదిరింపు మానాలి కదా. ఇంకెప్పుడు వస్తుంది బుద్ధి? ఆల్రెడీ పార్టీ మునిగిపోయింది, నా సర్వం నాశనం అయిపోయింది. ఇంకా బుద్ధి రాకపోతే ఇంక మీరు రోడ్డు మీదకి వచ్చి భిక్ష ఎత్తుకోవడమే, ఇంకే అంతకంటే వేరే మార్గం. ఒక మాటలో చెప్పాలంటే పృథ్వీరాజు గారు మాట్లాడిన మాటలు కరెక్ట్ అంటారా? కరెక్టేనండి, ఓకే, కరెక్టే. నేను ఇంత ఏమంటున్నా, అక్కడ ఆ మాట అని ఉండకూడదు. అంటే ఇలా వస్తుందని ఆయన ఊహించలేదు సార్. మామూలుగా క్యాజువల్ గా సరదాగా వైఎస్ఆర్టీపీ దృష్టిలో పెట్టుకున్నా తప్పేంటండి? నాకు అర్థం కాదు. ఓకే, ఆ మాట అనకూడదు వాస్తవంగా, ఎందుకంటే సినిమా పక్షం కాబట్టి. చిరంజీవి గారు అక్కడ చిరంజీవి గారు కూడా ఎత్తారు కదా. ఇప్పుడు ఏమన్నారు? ప్రజారాజ్యం నుంచి ఇప్పుడు జనసేనగా మారింది అన్నారు. అక్కడ రాజకీయమే కదా. మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు మరి? అంటే ప్రజారాజ్యం నుంచి జనసేన వచ్చింది, ఆ ప్రజారాజ్యాన్ని కంటిన్యూ చేయకుండా చాలా మంది ఏమంటున్నారంటే మరి జనసేన ఎందుకు తీసుకురావడం, వాళ్ళకి ఏం చెప్తారు? ప్రజారాజ్యాన్ని ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు ఎంత గొప్ప వ్యక్తినైనా ఈ రాజకీయ నాయకులు చండాలంగా చిత్రీకరించి ఎందుకు పని చేయకుండా చేసేస్తారు, భయపెట్టేస్తారు. చిరంజీవి లాంటి సెన్సిటివ్ ఉన్నటువంటి మనస్తత్వం వ్యక్తి ఎవరు కూడా రాజకీయాల్లో నిలబడలేదు. ఎందుకంటే గుండె కావాలి, గట్టి గుండె కావాలి. పవన్ కళ్యాణ్ లాంటి గుండె కావాలి. ఎదిరించాలంటే పవన్ కళ్యాణ్ కూడా ధైర్యం కావాలా. ఒక్క మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ లా ఉండాలి, నిలబడాలి. అప్పుడే రాజకీయాల్లో మనం రాణించగలుగుతాం. ఈ తీవ్రత ఎక్కువ అయితే పృథ్వీరాజు గారు సారీ చెప్పే అవకాశం ఉందంటారా లేదంట? ఇది దీన్ని సారీ చెప్పలే, ఎవరు చెప్పాలి సారీ? అది సారీ ఎవరు చెప్పాలి? ఆయన వ్యాఖ్యలు చేసినందుకు ఆ మాట మీద సారీ చెప్తారు. ఎవరికి చెప్పాలి చెప్పండి? ఇప్పుడు ఎవరు చెప్పారు అంటే మన సోషల్ మీడియా తరఫున, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా తరఫు నుంచి వాళ్ళకి సారీ ఏమైనా చెప్పే అవకాశం? వాళ్ళకి చెప్పలేదు. తీవ్రత ఎక్కువ అయితే ఆ నీచ సోషల్ మీడియా వైఎస్ఆర్సీపీ నీచ సోషల్ మీడియాకి సారీ చెప్పవలసిన అవసరమే లేదు. వాళ్ళు ఎంత నీచంగా ప్రవర్తన చేస్తారో అందరికీ తెలుసు. సీరియటే కాదు, ఇంకొకరితే కాదు, వేష్యలతో కూడా ఇలా డ్రామాలు ఆడిస్తూ ఉంటారు. వాళ్ళకంటా దరిద్రులు ఎవరైనా ఉన్నారా? వాళ్ళకి సారీ చెప్పడం ఎందుకు చెప్పాలి? సారీ చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే సార్.